గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చింది. రెండో రోజు సమ్మెలో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లా నరసన్నపేట డిపోలో ఒక కార్మికుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో మరింత ఉద్రిక్తత అక్కడ ఏర్పడింది. నిరసన తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ధర్నా చేస్తున్నటువంటి డిపోకు సంబంధించినటువంటి కార్మికులు, డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే ఒక ఆర్టీసీ కార్మికుడు ఏదైతే తాము డిమాండ్లు చేస్తున్నాం, సంవత్సర కాలంగా ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా మా గోడు కనీసం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మాకు ఇచ్చినటువంటి హామీల్ని కనీసం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు, తాత్సారం చేస్తున్నారని చెప్పి బాధకు గురై ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉదయం వరకు ఆందోళనలో భాగస్వామి అయినటువంటి ఆ డ్రైవర్ ఒక్కసారిగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తోటి కార్మికులు, సిబ్బంది ఎవరైతే హుటాహుటిన వేగంగా స్పందించి అతని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం వరకు కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అతని ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు, కాలిన దుస్తులన్నిటి కూడా తొలగించి ఒక గుడ్డ కప్పి తర్వాత హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు సమ్మె జరుగుతుంది. నిన్న విజయవంతమైంది. రెండో రోజు సమ్మె అన్ని డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెదక్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇట్లా ప్రతి డిపోలో కూడా బస్సులు ముందుకు కదలనీయకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. రోడ్లని దిగ్బంధిస్తూ ఉన్నారు. డిపోల దగ్గర బైఠాయించి ఏవైతే మేము డిమాండ్స్ పెడతా ఉన్నామో 32 డిమాండ్లని వెంటనే అమలు చేయాల్సిందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్స్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ఒకటి, రెండోది వేతన సవరణ, ఇక దీంతోపాటు మూడోది ఏదైతే యూనియన్స్ ఉన్నాయో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నది ఒక డిమాండ్. సో ఇలాంటివి ఎప్పటి నుంచో ఇవి అమలు కాకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో వాళ్ళు 100% ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు, వేతన సవరణ చేస్తామని చెప్పారు. ఈ హామీ ఏదైతే బకాయి పడ్డటువంటి నిధులు ఉన్నాయో వాటిని విడుదల చేస్తామని చెప్పారు. వేటిని కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా, ఎన్ని వినత పత్రాలు ఇచ్చినా అవి డస్ట్బిన్లో పడేస్తున్నారు తప్ప ఆర్టీసీ కార్మికుల నిజాయితీ గల డిమాండ్లని పరిష్కారం చూపకుండా మొండి చేయి చూపడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించినటువంటి ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది వీళ్ళందరూ కూడా సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇలా సమ్మెకు పిలుపునిచ్చారో లేదో మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 4 వారాలలో ఒక నివేదిక ఇస్తుంది. దాన్ని బట్టి వెంటనే మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకువెళ్తాం, వెంటనే పరిష్కరిస్తామని చెప్తున్నారు. అంటే సంవత్సరం నుంచి ఈ విధంగా కాలయాపన చేసి ఎప్పుడైతే మేము సమ్మెలకు వెళతామో అని చెప్పామో అప్పుడు కమిటీని వేయటం అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సమ్మె చేస్తేనే, రోడ్లన్నీ దిగ్బంధిస్తేనే, బస్సులన్నీ ఎక్కడికక్కడ అడ్డుకుంటేనే అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి ఆందోళన ఉధృతం చేసే దాంట్లో భాగంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఆర్టీసీ కార్మికులు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్మికులు ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తే మా జీవితాలు ఏమైనా బాగుపడతాయేమో, వేతన సవరణ చేస్తే కొంత మాకు ఉపశమనం దక్కుతుందేమో, పెండింగ్లో ఉన్నటువంటి నిధులని విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి ఈ డిమాండ్లన్నీ కూడా, అపరిష్కృతంగా ఉన్నటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కావాలి అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. డిపోల దగ్గరే ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలామంది కార్మికులు ఆవేదన ఉంది, బాధ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని మేము తీసుకొచ్చామో, సో అలాంటి ఉద్యమం వస్తే తప్ప ఈ ప్రభుత్వం కళ్ళు తెరవదా? మళ్ళీ బలిదానాలు చేస్తే కానీ ఆర్టీసీ కార్మికులు నిజాయితీ గల వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే మళ్ళీ బలిదానాలు చేసుకోవాలా అన్న ఆందోళన, బాధ చాలామంది కార్మికులు ఉంది. అందుకే కనీసం నా బలిదానంతో అయినా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆ కార్మికుడు ఏమైనా భావించాడా? ఆ డ్రైవర్ ఏమైనా భావించాడా? అందుకే నర్సంపేట అక్కడ డిపోలో అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడా? వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. తోటి కార్మికులందరూ కూడా, సిబ్బంది అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా చావులు కోరుకుంటుందా ఈ ప్రభుత్వం? మేము చనిపోవాలని చెప్పి వాళ్ళు ఏమైనా కోరుకుంటా ఉన్నారా?
అందుకే ఈ డిమాండ్స్ ఏమి పరిష్కారం చూపించట్లేదా? ఎంత వరకైనా మేము వెళ్తాం, ఈ సమ్మెను ఎంత ఉధృత స్థాయికైనా తీవ్ర స్థాయికైనా మేము తీసుకెళ్తాం, ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు మేము కొనసాగిస్తామని చెప్పి ఈ ఘటన జరిగిన తర్వాత ఆందోళన చేస్తున్నట్టు, ఇంకా ఆందోళన ఉధృతం చేస్తున్నట్టు పరిస్థితుంది. ప్రస్తుతం ఈ కార్మికుడిని హుటాహుటిన తోటి సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.